హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చామంతి, శ్యామల ఇద్దరు మళ్ళీ మణిహారాన్ని పట్టుకొని రమాదేవి ఇంట్లోకి వస్తారు. ఎవరు చూడలేదు కదా అని చెప్పి దేవుడు గదిలోకి వెళ్తారు. స్వామి, మణిహారాన్ని ప్రతి రథసప్తమికి కూడా పూజలో పెట్టి పూజ చెయ్యాలి. మా రాజవారు రానివారు లేరు కనుక ఇప్పుడు ఈ మణిహారాన్ని పూజ మేమిద్దరమే చేస్తున్నాము. రాజావారు రానివారు ఇంకా వాళ్ళ వారసులు ఎక్కడున్నా సరే అందరూ క్షేమంగా ఉండాలి, వాళ్ళకేమీ కాకూడదని దీవించు తండ్రి అని చామంతి ఆ మణిహారాన్ని పూజలో పెడుతుంది. రథసప్తమి రోజు అలా మణిహారాన్ని పూజలో పెడితే సూర్య భగవానుడికి చూపిస్తూ పూజలో పెడితే అక్కడి నుంచి ఒక వెలుగు వస్తుంది. ఆ వెలుగు ఇల్లంతా కూడా అక్కడున్న గుడి వరకు కూడా ప్రసరిస్తుంది అని బామ్మ ఆల్రెడీ రమాదేవికి చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా పూజలో కూర్చున్న మణిహారాన్ని చామంతి తన చేతుల్లో తీసుకొని సూర్య భగవానికి చూపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఆ మణిహారం చామంతి సూర్య భగవానికి చూపిస్తూ ఉంటుందో అప్పుడే ఆ మణిహారం నుండి ఒక వెలుగు వస్తూ ఉంటుంది. ఆ వెలుగు ఇల్లంతా కూడా ప్రసరిస్తూ ఉంటుంది. అప్పుడే రమాదేవి హాల్లో కూర్చొని ఉంటే ఆ వెలుగునంతా కూడా గమనిస్తూ ఉంటుంది. అదేంటి ఉన్నట్లుండి ఇంత వెలుగు అంటే అత్తయ్య చెప్పినట్లు ఇది మణిహారం నుండి ఇంత వెలుగు వస్తుందేంటి, ఆ వెలుగు మణిహారందేనా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందా అని రమాదేవి చామంతి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటే చామంతి వాళ్ళు దొరికిపోతారా